తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రవికుజులు, పంచమ రాహుబుధ శుక్ల సంచారం, షష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత బృహస్పతి, ఏకాదశ కేతువు, ద్వాదశలో చంద్రుడి యొక్క సంచారం. అన్నింటా శుభప్రదమైన ఫలితాలను ఇచ్చే వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. బృహస్పతి యొక్క దృష్టి చేత ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తులారాశి వారికి మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహకరంగా ఉంది. గతంలో జరిగిన నష్టాలని పునరావృత్తి కాకుండా చేసుకుంటారు. కుటుంబ విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. అర్ధాష్టమ రవికుజుల యొక్క సంచారం వల్ల గృహప్రవేశాలు, గృహ సంబంధితమైన కార్యాచరణ, నూతన భూములు కొనుగోలు విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు, రావాల్సిన ఆస్తి పంపకాల విషయంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత అలజడి నుంచి ఉపశమనాన్ని పొందుతారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణిస్తారు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. పంచమ రాహుబుధ శుక్ల సంచారం వల్ల సినీ కళారంగాల వారికి నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆందోళన నుంచి ఉపశమనం పొందే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల నూతన అవకాశాన్ని సృష్టించుకుంటారు తులారాశి వారు. ప్రతి ప్రయత్నంలో విజయాల బాటలో ముందుకెళ్లే వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఇటు గురుబలము, అటు శనైశ్వరుని నుంచి కూడా మీరు ఎంత శ్రమిస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో దానికి తగ్గ మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు చేసే ప్రతి పనిలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, లావాదేవీలకు సంబంధించి ముందుకెళ్లే పురోభివృద్ధి కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అర్ధాష్టమంగా రవికుజుల సంచారం వల్ల కుటుంబపరమైన ఖర్చు, గతంలో ఉన్న రుణబాధల నుంచి ఉపశమనం కానివ్వండి, లోన్స్ సంబంధించిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ వారాంతంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. పురోభివృద్ధి కలిగేటువంటి తులారాశి వారు ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు కూడా విజయం సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. సినీ, రాజకీయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఏకాదశ కేతువు, షష్టమ రాహు సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలతో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ సంబంధితమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అర్ధాష్టమ రవికుజుల సంచారం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కొంత సానుకూలమైనటువంటి విజయాలు సాధించుకునే వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి షష్టమంలో ఉండేటువంటి శనైశ్వరుడు, అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. గురువారం రోజు పరమేశ్వరుడి సన్నిధిలో ఒక ఆవునేయి దీపాన్ని వెలిగించండి. పంచాక్షరి నామాన్ని జపం చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల విద్యార్థుల్లో చదువు సామర్థ్యం పెరుగుతుంది, లాభస్థితి కలుగుతుంది, వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభించేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. గురుబలాన్ని పెంచుకునేటువంటి పరిహారంతో పాటుగా ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. ఆరోగ్య విషయాల్లో కూడా అనిశ్చిత వాతావరణం తొలగిపోయి మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు.